హాయ్ ఆల్ వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్. ఈ యొక్క సెషన్లో మనము అనానమస్ ఫంక్షన్ అంటే ఏంటో ఒకసారి నేర్చుకుందాం. అనానమస్ ఫంక్షన్ అంటే అన్నేమ్డ్ ఫంక్షన్. అంటే ఈ యొక్క ప్రాసెస్లో ఈ అనానమస్ ఫంక్షన్ యొక్క ప్రాసెస్లో నేమ్ అనేది ఉండదు. మనం నార్మల్ ఫంక్షన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే నార్మల్ ఫంక్షన్లో నేమ్ అనేది ఉంటుంది. నేమ్ ద్వారా మనం ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటాం నార్మల్ ఫంక్షన్లో. ఈ అనానమస్ ఫంక్షన్ ప్రాసెస్లో ఏముంటుందంటే నేమ్ అనేది లేకోకుండానే మనము ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటాం అనమాట ఈ యొక్క ప్రాసెస్లో. ఓకే, సో ఇది ఈ యొక్క దీన్ని ఎగ్జాక్ట్గా ఏ సినారియోలో యూజ్ చేస్తాం అంటే కన్నా ఎక్కువ సింగిల్ యూస్ కోసం లేదంటే టెంపరీ రిజల్ట్స్ కోసం మనం ఎక్కువగా ఈ యొక్క అనానమస్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి నార్మల్ ఫంక్షన్స్తో కంపేర్ చేస్తే కన్నా ఈ యొక్క అనానమస్ ఫంక్షన్ యొక్క సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కోడ్ని మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇవి చాలా మనకు యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మనము ఈ అనానమస్ ఫంక్షన్ ప్రాసెస్ ఏంటి, ఈ కోడ్ని ఎలా మనము క్రియేషన్ చేస్తామో అంతా ఒకసారి నేర్చుకుందాం. సో లెట్ మీ క్రియేట్ ద వన్ ఫంక్షన్ వితౌట్ నేమ్ ఫంక్షన్. So I am not giving any name, just declare the function. Okay, so now here I am going to take the one book name, let's say Harry Potter series, and I am going to print the code. I am going to print the book name. Okay, so this is the way we are going to define the anonymous function. Okay, define the anonymous function. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనము కాల్ చేయాలి కదా. సో కాల్ చేయాలంటే లెట్ మీ టేక్ ద వన్ వేరియబుల్ హియర్, లెట్స్ ఏ షో బుక్ నేమ్ ఈజ్ ఈక్వల్. ఓకే, సో హియర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కాలింగ్ ద ఫంక్షన్. దిస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు కాల్ ది ఫంక్షన్. ఓకే, సో లెట్ మీ సీ. సో నౌ యూ కెన్ సీ ది అవుట్పుట్. సో ఈ యొక్క ప్రాసెస్లో మనకు నేమ్ అనేది ఉండదు. జనరల్గా మనం అనానమస్ ఫంక్షన్స్ ఏం చేస్తామంటే వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ ద్వారా మనము ఆ ఫంక్షన్ని మనము కాల్ చేస్తూ ఉంటాం. ఈవెన్ మనము పారామీటర్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు అనానమస్ ఫంక్షన్కి. సో అది ఎలాగంటే, సో లెట్స్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద వన్ మోర్ ఫంక్షన్ అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద సమ్ పారామీటర్స్, లెట్స్ సే. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ దిస్ వాల్యూస్ console.log. పారామీటర్స్ ఏమున్నాయో అవే నేను ప్రింట్ చేస్తున్నాను. నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద వన్ వేరియబుల్, లెట్స్ ఏ షో బుక్ డీటెయిల్స్. ఓకే, సో నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ది షో బుక్ డీటెయిల్స్ function by passing the parameter. So let's say book name, I'm going to say that Geetanjali, and author name Rabindranath Tagore, and date of birth May 7, 1861. Okay, so that's it. So now we can see the values. Okay, so this process we are going to call this is the anonymous function. సో నెక్స్ట్ సెషన్లో మనము అనానమస్ ఫంక్షన్ యొక్క కీ పాయింట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అంటే అనానమస్ ఫంక్షన్ యొక్క యూజెస్ ఏంటి, వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అనానమస్ ఫంక్షన్ యొక్క ఎలాంటి సినారియోస్లో అవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇవన్నీ మనము నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.